వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా దండాలయ్యా సూళ్లూరుపేట నియోజకవర్గంలో 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న బందెల మోహన్ గారితో ఫేస్ టు ఫేస్. సార్, మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? నమస్తే సార్. నా రాజకీయ ప్రస్థానం ఓరేపల్లి వెంకట సుబ్బయ్య మా మామగారు, ఆయన అడుగుదారిలో నడిచేవాడిని. ఆయన మార్గాన్ని నేను ఎన్నుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓరేపల్లి వెంకట సుబ్బయ్య గారు ఎలాంటి అవకతవకలు లేకుండా ఆయన మంచి నాయకుడిగా ముందుకు సాగాడు కాబట్టి ఆయన మార్గాన్నే నేను ఎంచుకుని ఆ మార్గంలో నడుస్తూ నేను ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో మీకు స్ఫూర్తినిచ్చి నాయకుడు ఎవరైనా ఉన్నారు? తెలుగుదేశం పార్టీలో నాకు స్ఫూర్తినిచ్చింది ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత లోకేష్ బాబు గారు నాకు స్ఫూర్తినిచ్చారు. ఆ రోజు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. 398 రూపాయలకి ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు శభాష్ అనిపించుకున్నారు. అదే మార్గంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉద్యోగస్తులకైతేనేమి, రైతులకైతేనేమి, తర్వాత మహిళలకైతేనేమి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. ఈరోజు లోకేష్ బాబు గారు ఐటీ పరంగా చాలా మంచి పనులు చేస్తున్నారు. కాబట్టి నాకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళు వీళ్ళేనని నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ మీకు సీటు కేటాయించి గెలిచిన తర్వాత సూళ్లూరుపేట నియోజకవర్గానికి మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు? చంద్రబాబు నాయుడు గారు నా మీద పూర్తి నమ్మకంతో నాకు సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని నేను కేటాయిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వం తెలియపరిచి ప్రతి మండలంలో ఉన్నటువంటి సమస్యను పసిగట్టి వారికి ఎలాగా వాళ్ళకి మనము చేయగలము, ఎలా తోడ్పడగలము ఆ విధంగా చేస్తాను. నాకు ఎమ్మెల్యే టికెట్ గాన ఇస్తే ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండి ప్రజల కొరకే సేవ చేసి ప్రజలతోనే మమేకమై ఉండి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పనిచేస్తాను. ఏ మండలంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి తెలుసుకొని ప్రభుత్వానికి తెలియపరిచి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా వాళ్ళకందరికీ
అలాంటి సమస్యలను నెరవేర్చడానికి నేను ప్రజల్లోనే ఉంటాను, ప్రజల్లోనే జీవిస్తాను. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? అమ్మా చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన ఉద్దేశంతో మేము గిరిజన మహిళల్ని ఎక్కువగా బట్టలు ఇవ్వడము, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయడము, వాళ్ళకి తెలియని విషయాలు తెలియపరచడము, ముందుకు నడవాలంటే ధైర్యాన్ని తెలియపరచడం, పేద విద్యార్థులకి ఎవరైతే పేద విద్యార్థులుగా ఉంటారో మా ట్రస్ట్ తరఫున వాళ్ళని గుర్తెరిగి వాళ్ళకి బట్టలు అయితేనేమి, నోట్బుక్లు అయితేనేమి, ఆర్థిక సహాయం అయితేనేమి, కొంతమంది 9వ తరగతి చదివేసి డ్రాప్ అవుట్ అయిపోయినటువంటి విద్యార్థుల్ని 10వ తరగతి ఎలా పాస్ అవ్వాలా, ఓపెన్ స్కూల్ ఉంది, చదువుకోండి, పాస్ అవ్వండి, దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీలో కూడా ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. 10వ తరగతి చదివినటువంటి గిరిజనులు ముందుకు పోయి ఉద్యోగాన్ని సాధించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కువగా దళితులుగా ఉన్నటువంటి పేదలు ఉన్నటువంటి అన్ని వర్గాల్లో, ఒక ఎస్సీ ఎస్టీ బీసీలోనే కాకుండా అన్ని వర్గాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా సహాయాన్ని మా ట్రస్ట్ తరఫున అందించాలని చేస్తున్నాము. ఇప్పటి వరకు కొత్తపల్లిలో అయితేనేమి, ముచ్చలగుట్టలోనైతేనేమి, వేణంబాగ్ గిరిజన కాలనీలో అయితేనేమి, బీడీ కాలనీలో అయితేనేమి, ఈ ప్రాంతాల్లో మేము స్త్రీలకి బట్టలు ఇవ్వడము, అదేవిధంగా విద్యార్థులకి మా సహాయాన్ని అందించడము, నోట్బుక్లు ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పాళెంపాడులో కూడా ఒక ఎలిమెంట్ స్కూల్లో విద్యార్థులకి నోట్బుక్లు, పుస్తకాలు, బట్టలు, యూనిఫామ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా వేణంబాగ్ గిరిజన కాలనీలో కూడా ఇచ్చినాము. మా ట్రస్ట్ తరఫున మా కుటుంబం ఎల్లవేళ పేద వర్గానికి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీనే కాకుండా అన్ని కులాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మా సహకారాన్ని అందించి మా ట్రస్ట్ తరఫున మేము ముందుకు నడవాలని కోరుకుంటూ, ఇలాగ మేము సంవత్సరంలో 2-3 కార్యక్రమాలు అంటే మా సొంత నిధులతోనే మేము నడుపుతున్నాము. కాబట్టి ప్రతి సంవత్సరం 2-3 ప్రోగ్రామ్స్ కంటే తక్కువ లేకుండా మా ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్నాం.